డాక్టర్ గారు, జూలై 26వ తేదీన నాస్తిక కేంద్రంలో ప్రముఖ నాస్తికులు గోరాగారి వర్ధంతి సభను నిర్వహిస్తున్నారు కదా, ఆ కార్యక్రమ వివరాలను తెలియజేస్తారా? మీద జూలై 26 గోరగారి వర్ధంతి. ఆ రోజున మా నాస్తిక కేంద్రంలో కులరహితం, మతరహితం, సమాజ హితం అనే అంశంపైన ఒక సదస్సు సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. మనం కోరేది కులరహిత సమాజం, మతరహిత సమాజం, సమాజం. ఎప్పుడైతే ఈ కులాల వల్ల, మతాల వల్ల సమాజం అభివృద్ధి చెందదు మనం చూస్తున్నాం. ఇప్పుడు పార్టీస్ చూస్తున్నాం కదా, కులాల వల్ల కులాల కుమ్ములాటలతో ఎలా చూస్తాం. చివరికి ఏంటి కులాలు, ఎవరైతే కులాలను ప్రమోట్ చేసి కుల సంఘాలను పెట్టి కులాలకి వేరే చైర్మన్లు పెట్టి చేసిన వాళ్ళే ఏంటి కులం అని మాట్లాడుతున్నారు మన ప్రభుత్వం వాళ్ళు. 70 కులాలకి 70 సంఘాలు పెట్టి 70 చైర్మన్లు పెట్టేసి 70 చేశారు. ఇప్పుడు కులవాడు నువ్వు ఈ ఫలానా కులవాడు, ఈ కులవాడు వాడు ఎంత హంతకుడైనా, వాడు ఎంత దుర్మార్గుడైనా నువ్వు వాడిని సపోర్ట్ చేయాలి. నువ్వు సపోర్ట్ చేయలేండి. నువ్వు ఆ కులాన్ని వాడు నీకేం బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అసలు ఈ బుద్ధి నువ్వు ఫలానా కులవాడమైనా నీ కులస్తుడు వాడిని ఇలా కొట్టి చంపితే నువ్వు నోరు కూర్చుంటావేంటి అనే రకంగా మాట్లాడతారంటే కులం ఏ లెవెల్కి వెళ్ళిందో అర్థం చేసుకో. నువ్వు ఫలానా కులవాడికి నీ సిగ్గు లేదు. నీ కులవాడిని వాడు హంతకుడే, వాడు రేపులు చేసిన వాడే. అలాంటి వాడిని తిక్కురుగా నువ్వు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని ఇంకొకటి నిలదీసి మాట్లాడే పరిస్థితి మనకు వచ్చిందంటే ఈ కులాలు ఏ లెవెల్లో ఎక్కడున్నాయి, కులతత్వం ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. ఈ కులతత్వం ఏం చేస్తుంది, మనుషుల్లో సమాజంలో నీతిని లేకుండా చేస్తుంది, నైతికతని లేకుండా చేస్తుంది. సమాజంలో ఒక సమాజం కాని చోట కులాల వారిగా విభజించుకోవడం, ఇక ఎంత తప్పుడు పని చేసినా సరే వాడు సపోర్ట్ చేయడం. మన కులవాడు వాడు హంతకుడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, ఎవడైనా సరే. ఇదే మన మైండ్ సెట్ డెవలప్ చేసేది. ఇలాంటి మైండ్ సెట్ డెవలప్ చేసేది. అలా దాన్ని దానికి సరైన సమాధానం నాస్తికత్వం ఒకటి. గోరగారు ప్రతిపాదించినటువంటి ఈ పాజిటివ్ ఎథిజం ఒకటే సరైన సమాధానం. కులరహితం, మతరహితం, సమాజహితం అంటే కులాంతర మతాంతర సమంజసి ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేయాలి. కులరహిత మతరహిత సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలి. అది ఫిట్టింగ్ ఇది గోరగారికి. అయితే ఆ రంగా మనం ఈ సందర్భంలో చాలా చక్కగా మంచి భక్తులు పాల్గొని మాట్లాడుతున్నారు. వివరాలను వచ్చే మన బులెటిన్లో చెప్పుకున్న మొత్తం. కానీ అందరూ రండి. 26 జూలై 26 ఉదయం 11 గంటలకి నాస్తిక కేంద్రంలో ఈ సదస్సు జరుగుతుంది. చాలా థాట్ ప్రొవోకింగ్ సెమినార్ ఇది. అందరు రావాల్సి కోరుతున్నాను. అంతేకాకుండా ఈ సందర్భంలో ఇంకో ప్లాన్ కూడా ఉంది. ఎవరైతే కులరహిత మతరహిత వివాహాలు చేసుకున్నారో, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నారో ఆ దంపతులను కూడా సన్మానించి వాళ్ళ అనుభవాలు సమాజంలో వాళ్ళు ఎలా నిలబడ్డారు, వరకు వాళ్ళు ఏ కాదు కోసం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఎలా నిలబడ్డారు ఏంటో కూడా తెలిసి సమాజానికి మెసేజ్ ఇప్పించాలనుకుంటున్నాం. కావాలి, సమాజంలో మార్పు రావాలి. కులరహిత సమాజం కావాలి, మతరహిత సమాజం కావాలి, సమాజం కావాలి, మానవ సమాజం, మానవ హితం కోరిన సమాజం కావాలి. దానికోసం జూలై మీరు అందరూ కూడా ఈ సెమినార్లో వాటిలో పార్టిసిపేట్ చేయండి. పూర్తి వివరాలు వచ్చే బులెటిన్లో చెప్పుకున్నాం మనం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.